ఎస్జిటి పోస్టుల బదిలీలు మాన్యువల్ గా జరపాలంటూ ఉపాధ్యాయులు విజ్ఞప్తిని తోసిపుచ్చారు మంత్రి లోకేష్. చట్టానికి విరుద్ధంగా చేయలేమని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు చాలా చేశామన్నారు మంత్రి లోకేష్. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేదు సీనియర్ చేసినాం సార్. ఇది ప్లీజ్ ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను సార్. ఇది చట్టానికి విరుద్ధం అవుతుంది. చట్టాన్ని సార్ మీరు ఏమనుకోకపోతే లక్ష్మణరావు గారు కూడా ఆమోదం తెలిపిన చట్టం అది. నేనంటే అంటాను చట్టాన్ని ఉల్లంఘించలేదు సార్. అది కాదు సార్, చట్టాన్ని నేను ఉల్లంఘించాను. వాళ్ళు ఎక్కడికో పెళ్లి చట్టంలో మార్పులు చేసుకోవచ్చు, సవరణలు చేసుకోవచ్చు అని కూడా ఒక పాయింట్ ఉందని మనం చెప్పడం జరిగింది. కానీ విద్యాశాఖ మంత్రి గారు నేను ప్రమోషన్లు ఇచ్చాను, స్కూల్ అసిస్టెంట్లు పారదర్శకంగా ట్రాన్స్ఫర్స్ జరిపాను అని చెప్తా ఉన్నారు. కానీ లక్షలాది మంది ఎస్జిటి టీచర్లు బోర్డు అయితే మరి విద్యాశాఖ మంత్రి గారికి పట్టినట్టు లేదు. కాబట్టి ఈ గోడు విద్యాశాఖ మంత్రి గారు విని తప్పనిసరిగా మరొకసారి పునరాలోచించి న్యాయం చేయాలని చెప్పేసి మేమైతే రిప్రజెంట్ చేశాము. ఆయన అయితే దాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పేసి మీరు విజయరామరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి